సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే స్టార్ హీరోల కొడుకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తూ మంచి సక్సెస్లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా, అక్కినేని ఫ్యామిలీ నుంచి తమ నట్ట వారసులు ఇండస్ట్రీకి వచ్చారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలు వచ్చినప్పటికీ బాలయ్య బాబు కొడుకైన మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు. నందమూరి నటసింహంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో బాలయ్య బాబు ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఆయన చేసిన 4 సినిమాలు వరుస సక్సెస్లను సాధించడంతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఏర్పడింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా రాబోయే సినిమాలతో భారీ సక్సెస్లను సాధించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులను అలరించిన సినిమాలే కావటం విశేషం. ఇక ఇప్పుడు ఆయన నటవారసుడైన మోక్షజ్ఞతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించాలనే ఉద్దేశంతో ఉన్నాడు బాలకృష్ణ. అయితే గత కొన్ని రోజులుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉంటుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా సెట్స్ మీదకైతే వెళ్ళలేదు. ఇక ప్రశాంత్ వర్మ ఈ సినిమా మీద కొంతవరకు ఆసక్తి చూపించటం లేదనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ అసలు మోక్షజ్ఞకి ఇండస్ట్రీకి రావాలనే ఇంట్రెస్ట్ కూడా లేదని బలవంతంగా ఇండస్ట్రీకి రప్పిస్తున్నారు అంటూ మరికొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి వీటిలో ఏది నిజం? మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఉంటుందా ఉండదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావటం లేదు. మరి ఈ సంవత్సరం ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఉండకపోవచ్చు అని మరికొంతమంది చెబుతున్నారు. ఒకవేళ అతన్ని బలవంతంగా సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చినా ఆయన 1-2 సినిమాలను మినహాయిస్తే పెద్దగా సినిమాలను చేసి సూపర్ స్టార్గా ఎదిగే అవకాశాలైతే చాలా తక్కువగానే ఉన్నాయని మరికొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. ఆయనకు బిజినెస్లు చూసుకోవటం అంటే ఇష్టమని, బిజినెస్లు చూసుకోవటానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేయాలని బాలయ్య బాబుకి ఉన్నప్పటికీ ఆయన పెద్దగా ఆసక్తి చూపించకపోవటం విశేషం.